మనం ఒక క్వెషన్ అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాల. మన ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉండాల. ఇప్పుడు ఒక అబ్బాయి 1 ఇయర్ నుంచి జిమ్ చేస్తున్నాడు. కానీ వాడికి బాడీ రాలేదు. ఆ అబ్బాయికి పాపం డైట్ డబ్బులున్నాయో తెలీదు. ఆ అబ్బాయి ఏం డైట్ ఫాలో అవుతున్నాడో తెలీదు. ఆ అబ్బాయి సిట్యుయేషన్స్ ఏందో తెలీదు. కానీ జిమ్‌కొస్తున్నాడు. కానీ రిజల్ట్ ఇంకా రాలేదంతగా. కానీ సింపుల్‌గా మనం జడ్జ్ చేయలేం. ఓకేనా? మీ ఇంటెన్షన్ అనేది చాలా ప్యూర్‌గా ఉండాలి. ఆ అబ్బాయికి బాడీ రావాలని అడుగుతున్నాడా? వీడికి బాడీ రాకూడదు అని అడుగుతున్నాడా? అనేది ఇంపార్టెంట్. సేమ్ వాడికి జాబ్ వస్తది అని అడుగుతున్నారా? జాబ్ రాకూడదు అని అడుగుతున్నారా? కొంతమందుంటారు. ఏంది ఇంకా జాబ్ రాలేదు అని అంటారనమాట. అదే అక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అరే! మనోడికి ఇంకా జాబ్ రాలేదు అని అడిగాడా? లేపోతే వీడికి జాబ్ రాకూడదు అని అడిగాడా? కాబట్టి ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంటెన్షన్స్ గాని కరెక్ట్‌గా ఉంటే అడగండి. క్వెషన్స్ అడగండి. మిమ్మల్ని ఎవ్వరు హేట్ జేయరు. కానీ మీ ఇంటెన్షన్స్ గాని కొంచెం తేడాగా అడిగాడంటే వాడు ఖచ్చితంగా హేట్ జేస్తాడు మమ్మల్ని. కాబట్టి మేక్ ష్యూర్ థట్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్.